ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి కుటుంబంలో గౌరవం పెరుగుతోంది. అలాగే బయట అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. అలాగే సోదర సోదరీమణుల నుంచి శుభవార్త వినగలుగుతారు. మీలో నీతి నిజాయితీ ధర్మము బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేసి గొప్ప పేరు తెచ్చుకోగలుగుతారు. చేతి పని కులవృత్తి చేసేటి వారికి బాగా కలిసి వస్తుంది. స్నేహితుల ద్వారా మంచి లబ్ధి ప్రగతి, స్నేహితుల ద్వారా లాభం కూడా కనపడుతోంది. అలాగే అహంకార కోప తాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు. అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. అయితే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం మాత్రం తగ్గించుకోవాలి. తెలివితేటలతో ప్రదర్శిస్తారు. ఉద్యోగ పరంగా అభివృద్ధి కనపడుతుంది. కొత్త వారితో స్నేహాలు చేయగలుగుతారు. ప్రేమ కలాపాలు కొత్త కోరికలు పుట్టే అవకాశం కనపడుతుంది. అయితే చదువు పట్ల ఇష్టం తగ్గుతోంది. విద్యార్థులకి చక్కగా వ్యవహారం చేసుకోండి. చదువు కన్నా వ్యాపారం చేయాలని తపన లేదా ఉద్యోగం కన్నా వ్యాపారం చేయాలన్న ఆలోచనలు చాలా మందిలో రాబోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే అది తప్పేం కాదు. మీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి అవకాశాలు, బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడం, అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం, విదేశాలు ఉండే వారికి ఆర్థిక వృద్ధి, కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత ఏర్పడే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టగలుగుతారు. దానికి సంబంధించి లోన్లు, ఉపాధులు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించినటువంటి వ్యక్తులకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకోవడం, పెద్దలు ఒప్పుకునే అవకాశాలు, ఆటంకాలు తొలగే అవకాశాలు ఈ వారం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, సామరస్యత, గొడవలు తగ్గడము, అన్యోన్యత కనపడుతోంది. వ్యాపారాలలోను, భూములలోను, గృహాలలోను, బంగారులోను కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతక పరిశీలన చేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు. అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఈ వారం. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ వారం చాలా బాగుంది. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాటతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు పొందగలుగుతారు. ఆకస్మిక శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనపడుతోంది. అప్పటికప్పుడు వివాహాలు కుదరడం లాంటివి అన్నమాట. ప్రేమికులకు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. విడిపోయిన ప్రేమికులు తిరిగి మళ్ళీ కలుసుకుని ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, కొంచెం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత, కలయికలు కనపడతాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది. మంచి స్నేహితులతో చదువుకుంటారు. గ్రూప్ స్టడీస్ చేయగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగుల మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగులు తోటి ఉద్యోగస్తు అనుకూలత, అధికారికి మెప్పు, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి శుభకార్యాల గురించి చర్చలు కొనసాగుతాయి. నూతన బంధువులతో పరిచయాలు, వ్యూహాలు అమలు చేసే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. కొత్త లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.